ఆశీర్వాదం మాత్రం బస్తాలు బస్తాలు కావాలా? మనసు మార్చుకొని బాప్తిసం పొందండి అంటేనేమో వాయిదాలు వేస్తారా? మార్చుకోండి. ఏమడిగారు ప్రభు? అబద్ధాలు మాట్లాడతారా? మార్చండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడండి. స్మోకింగ్ చేస్తున్నారా? మానండి. డ్రింక్స్ చేస్తున్నారా? మానండి. ప్యాకెట్ ఆడుతున్నారా? మానండి. చెప్పులు అరిగిపోయేటట్టు అమ్మాయిలు అంటే పడుతున్నారా? మానైనా మానరా బాబు. నీ అంటే పడేటట్టు చేసుకోరా బాబు. ఎందుకు నువ్వు వెంట పడతావు? నువ్వు ఒక మంచి పొజిషన్లోకి వస్తే మంచి మంచి మ్యాచ్లు వస్తాయి నీకు. చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నాను, అది నా వైపు కూడా చూడలేదు. ఏ పిచ్చి పిచ్చి మాటలయ్యే. ఇలా తిరిగినోడికి విలువ లేదు. ఇప్పుడు సాంప్రదాయంగా పెరిగి సాంప్రదాయంగా ఉన్న వాళ్ళనే సమాజం బాగు చూస్తుంది. ఇప్పుడు అవి ఎప్పుడు ఓల్డ్ రోజులు అయ్యి. జుట్టు పెంచుకోవటాలు, జుట్టు ఏంటి స్టైలు? జుట్టు కలర్ ఏంటిరా బాబు? ఇంటికే వచ్చిన కలరు. ఇంటికేమో కలర్ లేక వస్తుంటే నువ్వు జుట్టుకేస్తున్నావు ఆ కలరా? వేసేది ఏదో నల్ల కలర్ కూడా వేయడం. ఇటేమో గ్రీన్ ఉంటుంది, ఇటేమో ఎల్లో ఉంటుంది. నేను ఈ మధ్య ఎక్కడ దేశానికి వెళ్ళాము మేము. ఆ దేశంలో చూస్తే వాడు తలకాయ మీద 8 కలర్లు ఉన్నాయి. ఏంటి పిచ్చి పిచ్చి పనులు? ఎందుకు ఇవన్నీ? ఒక చెవు కుట్టించుకోవటాలు, పూసలు దండేసుకోవటాలు, కడియాలు వేసుకోవటాలు. ఏంటి కడియాలు? దానికి తగ్గట్టుగా ఒక డజన్ గాజులు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిచ్చి పిచ్చి పనులు మానండి. దేవుని బిడ్డలు ఎవడు అన్యజనులు చేస్తున్నారంటే తెలియక చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థనకు వస్తా కూడా ఈ పిచ్చి పిచ్చి పనులు మానండి. జయమో 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 అంటే ఏంటి? మనిషికి పాపం మీద జయం కలగాలి. పాపాన్ని జయించలేక పాపపు ఊబిలో పడిపోయి ప్రేమకు బానిసలవై చదువుకోమని కాలేజీకి పంపిస్తే చేసే చేష్టాలేంటి? ఉన్న గ్రామం చాలదా నీకు? ఇన్స్టాగ్రామ్ కావాలా? నీ ఫేస్బుక్ నీకు చాలు. నీ ముఖం చూసుకో రోజు. నీ బుక్లో ఇంక అందరం పేసులు ఎందుకు? పిచ్చి పిచ్చి మాటలు చేష్టాలు మానండి. ఎవరైనా యవనస్తులు ఇలాంటి పనులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంది మీకు. దాన్ని కాపాడుకోండి. మీ ఫ్యూచర్ని మీరు నిలబెట్టుకోండి. చక్కగా చదువుకోనండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండండి. ఒక స్థాయికి రావాలి. రాబోయే రోజులు సమాజం మమ్మల్ని చూసి గొప్పగా చెప్పుకోవాలి. ఈ ఆలోచన ఉండాలి మీకు. తీసుకెళ్ళి బంగారపు ఇంట్లో పెడితే ఎలుకని ఏడ్చుకుంటూ కూర్చుందంట. ఎందుకు? మరలా నేను నా ఇంటికి వెళ్తాను, మురిక్కాల దగ్గరికి వెళ్తాను, చింతపండు తొక్కలో ఎల్లిపాయ తొక్కలు ఏరుకుంటూ కూర్చుంటాను, చినిగిపోయిన బట్టలన్నీ పెట్టుకుంటాను. దరిద్ర బుద్ధులు వద్దు. దేవుడు మనల్ని పై స్థాయిలో చూస్తున్నాడు. మీరు ఎందుకు కింద స్థాయికి వెళ్తారు? చక్కగా చదువుకోనండి. మైండ్ సెట్ను పాడు చేసుకోబాకండి. యవనస్తులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీకు స్నానం చేయించి మీకు బట్టలు వేయటం నేర్పించి మీకు సైకిల్ దొక్కటం నేర్పించి మిమ్మల్ని ఏ స్కూల్లో చేర్పించాలో, ఏమి చదివించాలో, ఏ ఆహారం పెట్టాలో, ఏ చెప్పులు కొనాలో ఇంత శ్రద్ధ తీసుకున్న తల్లిదండ్రులు తెలీదా మీ భవిష్యత్తుని ఎలా నిలబెట్టాలో? రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోబాకండి. అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో జీవితాలు పాడవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. జయించండి. జయించడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అయినా జయశాలి అయినటువంటి జయవీరుడైనటువంటి నా దేవుడు మీరు వెళ్ళిన ప్రతి చోట తోడుగా ఉన్నాడు కనుక ఆయన మీకు జయాన్ని కలగజేస్తారు. శరీరాశలను జయించండి. శరీరములో ఉన్న అవయ ప్రపంచాలను నీతి సాధనాలుగా వాడండి. మరలా చెప్తున్నా, మీ శరీరములో ఉన్న అవయ ప్రపంచం ఉంది. ఆ అవయ ప్రపంచమే
ఈ రోజున సమస్త కీళ్లకు మూలంగా ఉంది. ఆ అవయాలను చూసే, ఆ అవయ ప్రపంచాన్ని చూసే లోకం మోసపడుతుంది మీ మీద. మీ ఎర్ర తోలు చూసి, సుందరమైన మీ అవయాలను చూసి, అవి దేవుడిచ్చినవి, అవి దేవునికి సంబంధించినవి, నీతి సాధనాలుగా వాడబడాలి కానీ పాప సాధనాలుగా వాడబడొద్దు. ప్రొఫైల్లో చెవులు పెడుతుంది ఒక తెంగరది, ముక్కు పెడతాది, పెదవులు పెడతాది, చెంపలు పెడతాది. పిచ్చి పిచ్చి పనుల ఎవరో లోకస్తులు చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలు చేయబాకండి. అలా పెట్టి 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 ఇతరుల చేతుల్లో ఇరుక్కుపోయి ఎంతమంది పిల్లలు చదువులు పాడు చేసుకొని ఊరిలో తల్లిదండ్రులు తలపైకి ఎత్తుకోలేకుండా ప్రవర్తించిన ఎంతమంది లేరు? పెద్దరికంగా చెప్తున్నా, అనుభవంగా చెప్తున్నా, తండ్రిలాగా చెప్తున్నా. ఈరోజు జయించండి, పాపాన్ని జయించండి, శరీరాశలను జయించండి. కళ్ళున్నాయే చూసిందంతా కావాలంటాయి. ఈ శరీరం ఉందే, అదే కళ్ళేమో చూస్తాయి, శరీరమేమో తీసుకురా తీసుకురా అంటుంది, మనసేమో వెళ్తుంది తీసుకొచ్చి హృదయంలో పెడుతుంది. ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ జయించుకుంటూ రావాలి. ఆర్థిక సమస్యల మీద మీకు జయం కలగాలి. రోమపత్రికలో పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు. మనకు తెలుసు కదా, 8వ అధ్యాయములో 37వ వచనంలో,